అక్కడ కింద అభిషేక జలాన్ని ఇటువైపు చేస్తున్న పిల్లల్ని చూడండి, మొత్తం తడిసి ముద్దయిపోయారు. మొత్తం అభిషేక జలాన్నిటిని కూడా ఒక సైడ్ అంటూ ఉన్నారు వాళ్ళు. పెరుగుతోటి అభిషేకం ప్రారంభమైంది. అందరు మహారాజుల దర్శనం కూడా చేసుకోండి. మీకు ఈ వీడియోస్ అన్ని జపా గ్రూప్ లో కూడా పంపిస్తాను. శ్రీల జయపతాక మహారాజ్, శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్. మేము ఎంతో దూరంగా కూర్చున్నాం, అయినా సరే మాకు పెరుగు వాసన వస్తుంది. పంచతత్వ మహాభిషేకం. పెరుగుతో అభిషేకం చేస్తున్నారు ఇప్పుడు. పాలతో అభిషేకం జరిగింది, తర్వాత పెరుగుతో అభిషేకం, దాని తర్వాత ఇతర ద్రవ్యములన్నీ చేశాక పళ్ళ రసములతో అభిషేకం ఉంటుంది. దాని తర్వాత పుష్పాలతో పుష్ప అభిషేకం కూడా ఉంటుంది. అవన్నీ కూడా మీకు జపా గ్రూప్ లో వీడియోలు తీసి పంపిస్తాను. చూడండి, మొత్తం తెల్లగా అయిపోయారు విగ్రహాలన్నీ పెరుగుతో అభిషేకం చేసుకుని. రాధామాధవ్ దర్శనం, నరసింహదేవ్ దర్శనంతో పాటు పంచతత్వ మహాభిషేకం సంబంధించిన దర్శనాలు వీడియోస్ అన్ని కూడా జపా గ్రూప్ లో పంపిస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు శ్రీల నిరంజన్ మహారాజ్ కీర్తన చేయబోతున్నారు. నిరంజన్ మహారాజ్ వచ్చారు, చూడండి ఒకసారి దర్శనం చేసుకోండి. అక్కడ ఉన్నారు చూడండి, నిరంజన్ మహారాజ్, ప్రహ్లాదానంద మహారాజ్, భీమ ప్రభు. ఇదిగోండి, ఈయన ప్రహ్లాదానంద మహారాజ్, వెనకాల భీమ ప్రభు వస్తున్నారు. నిరంజన్ మహారాజ్ కీర్తన చేయడానికి వెళ్తున్నారు.
హరే కృష్ణ, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, చూపిస్తాను దర్శనం మీకు. ఇక్కడ డివోటీస్ మధ్యలో దాటుతున్నారు కాబట్టి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొత్త కొత్త ఫ్రూట్ గార్లెండ్స్ వేస్తున్నారు చూడండి. కిష్మిష్, అంజీర పండ్లు, అలానే ఖర్జూరము, వాటన్నిటితో చేసిన మాలలు ధరింపజేస్తున్నారు. పెరుగుతో అభిషేకం ముగిసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మాలలు ఉంటాయి. డ్రై ఫ్రూట్ తో చేసిన మాలలు వేస్తున్నారు. వీటి తర్వాత మళ్ళీ నెక్స్ట్ అభిషేకం అనేది మనకి జరుగుతుంది. పెరుగుతో అభిషేకం ముగిసింది. ఇప్పుడు శ్రీల నిరంజన్ మహారాజ్ కీర్తన చేస్తున్నారు. పైన ప్రీతివర్ధన స్వామి మహారాజ్ ఉన్నారు. నిత్యానంద ప్రభు పైన జనార్దన్ మహారాజ్ ఏమో శ్రీ చైతన్య మహాప్రభు పైన చేస్తున్నారు అభిషేకం. ఇప్పుడు నెయ్యితో అభిషేకం ప్రారంభమైంది చూడండి. నెయ్యితో అభిషేకం ప్రారంభమైంది. చక్కటి ఆవు నెయ్యితో అభిషేకం ప్రారంభమైంది. ఇందాక పెరుగుతో అభిషేకం పూర్తయి ఇప్పుడు నెయ్యితో ప్రారంభమైంది అభిషేకం. ఇలా రాఘనాథ్ మహారాజ్ మీకు విషయం చెప్పనా? ఇప్పుడు మహారాజ్ వారు ఇలా కూర్చునేసరికి ఏమైందంటే మాకేం ఆసనం దొరకలేదన్నమాట. అయితే ఆలోచన చేశాము. అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తే నా ఉత్తరీయం తీసి మహారాజ్ కింద వేశాను అనమాట, పాదాల కింద. అయితే ఆయన ఉత్తరీయాన్ని ఉత్తరీయం పైన శ్రీపాదాలు పెట్టుకొని ఉన్నారు చూడండి. ఇప్పుడు నెయ్యితో ప్రారంభమైంది అభిషేకం. నెయ్యి అయిపోయాక మళ్ళీ మిగతా తేనెతో ప్రారంభమవుతుంది. శుద్ధ జలం, అలానే పాలు, పెరుగు, నెయ్యితో జరుగుతుంది ఇప్పుడు చూడండి అభిషేకం విశేషంగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. ఇది పంచతత్వ మహాభిషేకం. ఇంకొక 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 3 గంటల సేపు, 3 గంటల పాటు నడుస్తుంది. నెయ్యితో అభిషేకం చేస్తున్నారు. నెయ్యితో అభిషేకం అయిపోయింది. ఇప్పుడు తేనెతో అభిషేకం చేస్తారు. చాలా సుందరంగా ఉంటుంది. ఆ తేనెతో అభిషేకాన్ని మీరు శ్రవణం చూశాక మనం పూర్తి చేసేద్దాం. ఇప్పుడు శ్రీల నిరంజన మహారాజ్ కీర్తన ప్రారంభం చేశారు. వినండి అందరు భక్తులు కూడా.
ఇప్పుడు చూడండి, కొత్త మాలలు, పాత మాలలు తీసేసి ఇప్పుడు కొత్త డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన అంజీర పండ్లతో చేసిన మాల వేస్తున్నారు. అంజీర పండ్లు, కిస్మిస్ పండ్లు, చెరీస్. పాత మాలలన్నీ కూడా తీసేస్తారు, ఇప్పుడు కొత్త మాలలు ధరింపజేస్తున్నారు. ఇప్పుడు తేనెతో ప్రారంభం అవ్వబోతుంది అభిషేకం. కృష్ణ 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 హరే హరే రామ హరే నిత్యానంద ప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు, అద్వైతాచార్య, శ్రీవత్స్ ఠాకూర్, గదాధర్ పండిత్, మహోత్కృష్టమైన అభిషేకం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ మహాభిషేకం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టైం ఈ అభిషేకము టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం, మాయాపూర్ చంద్రోదయ్ మందిర్ లో జరగబోతుంది అనమాట. ఇది ఈసారి లాస్ట్ టైం ఈ ఆలయంలో జరగబోతున్న మహా అభిషేకం. శుద్ధ జలములతో అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి శుద్ధ జలములతో అయిపోయాక తేనెతో అభిషేకం అనేది ప్రారంభం చేస్తారు. ఈ అభిషేకం అనేది మనకి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. దాని తర్వాత అలంకరణ చేసి మహా ఆరతి సమర్పణ చేస్తారు భగవంతుడికి. ఈ రోజు మీ అందరికీ ఈ మహా అభిషేకాన్ని దర్శింపజేయాలని మనం త్వరగా పూర్తి చేసుకున్నాం ప్రొద్దున క్లాస్. గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్రకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం పంపించాం. చక్కగా అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని మన ఆఫీస్ నెంబర్ కూడా అందులో మెన్షన్ జరగడం జరిగింది. ఓ, ఇప్పుడు నిరంజన్ మహారాజ్ కాదు, శివరాం మహారాజ్ చేస్తున్నారు కీర్తన్. శ్రీల శివరామ మహారాజ్ చేస్తున్నారు. శివరామ మహారాజ్ అయిపోయాక శ్రీల నిరంజన మహారాజ్ చేస్తారు. వినండి, ఇది శ్రీల శివరామ మహారాజ్ చేసే కీర్తన. మీ అందరికి మన జపా గ్రూప్ లో పంచతత్వ మహాభిషేకం లైవ్ పంపించేస్తాం, చక్కగా విందురు గాని. ఇప్పుడు తేనెతో ప్రారంభమైంది, దర్శించుకోండి. హరే
అద్భుతమైన దర్శనం. హరే కృష్ణ. మీరందరూ మాయాపూర్ టీవీలో లైవ్ గా ఇంకా బాగా కనిపిస్తది, అక్కడ చూద్దరు గాని. శ్రీ చైతన్య మహాప్రభు की जय, శ్రీ నిత్యానంద ప్రభు की जय, శ్రీ అద్వైతాచార్య की जय, శ్రీ గదాధర్ పండిత్ की जय, శ్రీ శ్రీవత్స్ ఠాకూర్ की जय. మీరందరూ చక్కగా జపా గ్రూప్ లో మీకు పంపిస్తాము, దర్శనం చేసుకోండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय, ఇస్కాన్ ఆచార్య బృంద की जय.